నగరంలో వినాయక విగ్రహాల నిమజ్జనంతో చెరువులు ముఖ్యంగా హుస్సేన్ సాగర్ కలుషితం కాకుండా జీహెచ్ఎంసీ నిమజ్జన కొలనులు నిర్మించింది. లక్షలాది రూపాయలు వ్యయం చేసి నిర్మించిన ఈ కొలనులు ఇప్పుడు నిర్వహణ లేక మురికి కూపాలుగా మారిపోయాయి. బతుకమ్మ, దుర్గామాత, గణేష్ నిమజ్జనమై నెలలు పూర్తవుతున్నా వాటికి సంబంధించిన వ్యర్థాలను ఇంకా తొలగించలేదు. ఇక దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి అలేఖ్య అందిస్తారు. కోసమని దుర్గామాత, బతుకమ్మ ఇలా నిమజ్జనం కోసమని జిహెచ్ఎంసీ అధికారులు ఏర్పాటు చేసిన నీటి కొలనులు 2-3 నెలలు కావస్తున్నా కానీ ఇప్పటికీ దానికి సంబంధించిన వ్యర్థాలను అయితే తొలగించలేదు. ప్రస్తుతం మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. దుర్గం చెరువులో ఉన్న జిహెచ్ఎంసీ నీటి కొలనులో వ్యర్థాలు ఏ విధంగా పేరుకుపోయి ఉన్నాయో దీని మూలంగా దీని నుంచి దుర్వాసన రావడంతో చుట్టుపక్కల ఉన్న అంటే ఆఫీస్లో ఉన్న ఉద్యోగస్తులు కావచ్చు, అపార్ట్మెంట్లో నివసిస్తున్న వాళ్ళు కావచ్చు దుర్వాసన వెదజల్లుతుందని అయితే చెప్పడం జరుగుతుంది. ఈ అంటే 2-3 నెలలు కావస్తున్నప్పటికీ కూడా దీనికి సంబంధించిన వ్యర్థాలను అయితే తొలగించలేదు. ఇప్పటికీ ప్రస్తుతం మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. అలాగే అంటే నిమజ్జనంకి సంబంధించిన పూజకి సంబంధించిన ఈ రాడ్లు కావచ్చు, ప్లాస్టిక్ కవర్స్ కావచ్చు, పువ్వులు కావచ్చు, అవన్నీ కూడా ఇప్పటి వరకు కూడా అలాగే ఉన్నాయి. ఇవి అంటే హుస్సేన్ సాగర్ అలాంటి అంటే చెరువులు కానివ్వండి, హుస్సేన్ సాగర్ ఇలాంటివి ఏవి కూడా కలుషితం అవ్వకుండా ఉండేందుకు జిహెచ్ఎంసీ అధికారులు నగరంలో చాలా వరకు కూడా దాదాపుగా చాలా వరకు కూడా ప్రతి చోట్ల ఈ నిమజ్జనం కొలనులను అయితే ఏర్పాటు చేయడం జరిగింది. కానీ ఈ నిమజ్జన కొలనులు కూడా పరిశుభ్రంగా ఉంచకపోవడం పట్ల ఇక్కడ ఉన్న స్థానికులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే దీని నుంచి దుర్వాసన వెదజల్లుతుందని, అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని చెప్పడం జరుగుతుంది. ఇప్పటికీ 2-3 నెలలు కావస్తున్నా దీనికి సంబంధించిన చర్యలు అయితే అధికారులు జిహెచ్ఎంసీ వాళ్ళు ఎవరు కూడా ఏమీ చేపట్టలేదన్నట్టుగా అయితే స్థానికులు చెప్తున్నారు. ఇకనైనా దీనికి సంబంధించి అధికారులు స్పందించి ఈ జిహెచ్ఎంసీ కొలనులు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా పరిశుభ్రంగా ఉంచాలని, ఈ వ్యర్థాలన్నీ కూడా తీసేసి క్లీన్గా ఉంచాలని అయితే స్థానికులు కోరుకుంటున్నారు. కెమెరామెన్ గజానంతో అలేఖ్య, హెచ్ఎం టీవీ, హైదరాబాద్.